35 years అంతే. దీపాంకర్ బోర్డులే అతని పేరు. తన కుమారుడు ఎల్కేజీ చదువుతున్నాడు. రిజల్ట్ కోసం స్కూల్కి వెళ్ళి రిటర్న్ అవుతుండగా ఒక్కసారి అక్కడే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ అస్సోంలోని జొర్హట్లోని సాంఫుడ్ స్కూల్లో జరిగింది. బోర్డోలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అండ్ అతను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఒకే ఒక అంశం హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు. చాలామంది ఈ కారణంగానే అకస్మాత్తుగా చనిపోతున్నారు, యంగ్ ఏజ్లో కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకపోవడం, ఉరుకులు పరుగుల జీవితంలో ఒక పక్కా ప్లాన్ లేకుండా లైఫ్ అలా సాగిపోతుంది అంతే. సరైన టైంలో తినరు, జంక్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ ఆరోగ్య సమస్యలు కొని తెస్తున్నాయి. గుండెపోటుకు సంబంధించి కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి, ముందుగానే హింట్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకి వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. So please be careful.